బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని జారీ చేసింది. ఏపీలోని 14 జిల్లాలకు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి కొన్ని జిల్లాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అంటే ఆకస్మిక వరదలు, అంటే ఒక్కసారిగా ఒక వరద బీభత్సం సృష్టించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఒక్కసారి బీభత్సంగా పడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఏపీలోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ ని జారీ చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని కూడా జారీ చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అల్పపీడనం, ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా బలపడింది. ఆ అల్పపీడనం కాస్త బహుశా మధ్యాహ్నానికి వాయుగుండంగా మారిందంటే కనుక ప్రస్తుతం దానికి సంబంధించి ఇటు భారత వాతావరణ శాఖ ఒకటే చెప్పడం జరుగుతోంది. రాబోయే 12 గంటల్లో అది తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తీరాలకు నైరుతి మరియు దాని ఆనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అంటే ఇక్కడి నుంచి 12 గంటలంటే రేపు ఉదయం 4 గంటల ప్రాంతం, రేపు ఉదయం 4 గంటల ప్రాంతంలో అది వాయుగుండంగా మారబోతోంది. అలర్ట్ అలర్ట్ అలర్ట్, ఇటు ఆంధ్రప్రదేశ్కి అలర్ట్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ని ప్రకటించింది. మరి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ప్రకాశం, నెల్లూరు అలాగే కడపతో పాటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అలాగే ఎనమయ డిస్ట్రిక్ట్, తిరుపతి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఆ ఇంపాక్ట్ గురించి కూడా చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే వాతావరణం ఒకలా ఉంటే ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తిరుపతిలో కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు, ఎందుకంటే రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇది చెన్నై నుంచి దాని ఇంపాక్ట్ ఇలా మనకి చెన్నై ఇలా ఉంది కదా, చెన్నై నుంచి ఇలా మనకి పైకి ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. అంటే ఇటు ఉత్తర చెన్నై అలాగే దక్షిణ ఆంధ్రకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, అంటే రాయలసీమ ప్రాంతాల మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు ఇటు అక్కడి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా బయటికి రావాలంటేనే జనాలు భయపడిపోతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటోంది. ఈ క్రమంలోని రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ప్రస్తుతం తిరుపతిలో ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ పరిస్థితిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అనేది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకంటే ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఈరోజు మధ్యాహ్నానికే వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకొక 12 గంటలది ఆ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారబోతుందంటూ భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలో మీ ఏరియాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రస్తుతం ఆ 14 జిల్లాలకు సంబంధించి ఆ పరిస్థితి గురించి మాట్లాడుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. మరోవైపు చూసుకుంటే కోస్తాలోని కృష్ణా జిల్లాకు అలాగే గుంటూరు, ప్రకాశం అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇంకొక 12 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. దీని ప్రభావంతోనే విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్ లాంటి పరిస్థితులు తలెత్తే అటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉందనేది కమెంట్ చేయండి.
అండ్ నేను కూడా కమెంట్ చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకుంటే రాయలసీమ ప్రాంతాలకు మీ ప్రయాణాన్ని అత్యవసరం అయితే తప్ప ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉంది కాబట్టి పరిస్థితుల నేపథ్యంలో మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చెప్పే ప్రయత్నించండి. ఒక్కసారి నేను మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది, అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉంది, మరి ముఖ్యంగా ఇటు రాయలసీమ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు? ఇప్పటికీ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర స్థాయిని ధరిస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలను రెడ్ అలర్ట్ గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం డిస్టిక్, కడప, సత్యసాయి జిల్లాలో అయితే ఈ యొక్క వర్షపాతం రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర స్థాయి ఆల్ రైట్, లైన్ ఇంటరప్షన్ వచ్చింది, చెప్తున్నాం కదా. అదే మరి ముఖ్యంగా వాతావరణం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పుడు లైన్స్ కూడా డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అర్థం చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది వాతావరణం, ప్రతికూల వాతావరణం. ఈ నేపథ్యంలో మరొకసారి నేను మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను డీటెయిల్స్ తెలుసుకునేందుకు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి వెళ్ళాలనుకుంటే మాత్రం కాస్త ఆలోచించే ప్రయత్నం చేయండి. రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా 4 జిల్లాలకు అప్ టు మై నాలెడ్జ్ ఇప్పటి వరకు ఆ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు ఇటు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే శ్రీకాళహస్తిలో 18 సెంటీమీటర్ల అత్యధికమైన వర్షపాతం నమోదైంది. అలాగే తొట్టంబేడులో 18 సెంటీమీటర్లు, కోడూరులో 18 సెంటీమీటర్లు, ఆత్మకూరులో 14 సెంటీమీటర్లు, వెంకటగిరిలో 13 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటలో 13 సెంటీమీటర్లు, తిరుపతిలో 11 సెంటీమీటర్లు, గూడూరులో 11 సెంటీమీటర్లు, కందుకూరులో 11 సెంటీమీటర్లు, తడలో 10 సెంటీమీటర్లు, రాపూరులో 9 సెంటీమీటర్లు, నెల్లూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది, మరి ముఖ్యంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం గంట కూడా తీవ్ర స్థాయి ధరుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా నెల్లూరు, ఇటు సరిహద్దు ప్రాంతం చెన్నై సరిహద్దు ప్రాంతాల్లో అంతా కూడా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మన పూర్తిగా కూడా మత్స్యకారులు వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. అదే రకంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో అయితే కొంత మేరకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నెలకొందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ యొక్క బాటు ఇటు చెన్నై కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో అధిక మొత్తంలో మాత్రం వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి మరొక 24 గంటలు కూడా తీవ్ర స్థాయి దలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారని చెప్పాలి. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా వెంటనే పోలీసులు అధికారులకు పోతే ఎక్కడైనా వరదలో చిక్కున్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, ఇతర ఎక్కడైనా అధిక సంఖ్యలో నీటి ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు కావచ్చు, వెంటనే అప్రమత్తం అయ్యి పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలి, సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే తీవ్ర రానున్నటువంటి మరొక 24 గంటలు అంటే రేపు ఎల్లుండి కూడా ఉన్నప్పటికీ రానున్నట్టు 24 గంటలు మాత్రం మరింత తీవ్రత ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాలో ఈ యొక్క వర్షపాతం అన్నదే మరింత అధిక శాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలతో మెలకువలతో ఉండాలంటూ కూడా అధికారులు అయితే తెలియజేశారు. రానున్నటువంటి మరొక 24 గంటల్లో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నీటి ప్రవాహం గంటకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు ఏదైనా ఎదురవుతే వెంటనే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి, ముందుగా అధికారులకంతా కూడా తెలియజేయాలంటూ కూడా ఉన్నతాధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి ఈ 2 రోజులు కూడా మరింత మెలకులతోటి ప్రజలు మెలగాలి. ఎక్కడే కానీ ఇప్పటికే కొన్ని నీటి ప్రవాహం వల్ల కొన్ని గ్రామాలకు అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. రేణుగుంట తిరుపతి జిల్లాలో రేణుగుంట సమీపాన పాపనాయుడుపేట కావచ్చు, పీలేరు చిత్తూరు జిల్లాలో పీలేరు, తంబలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఈ తేలికపాటి ఈ వర్షానికే చిన్న వాగులన్నీ కూడా తెగినటువంటి పరిస్థితి, కొంత అసౌకర్యాన్ని కూడా గ్రామాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే ఎదురవుతుంది. రానున్నటువంటి మరో 24 గంటలు కూడా ఈ యొక్క ప్రవాహం తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి
తగు జాగ్రత్తలు అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. అదే రకంగా స్వర్ణముఖి నది కూడా ఏదైతే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా పూర్తిగా నిండి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు తిరుపతి జిల్లాలో కూడా ఇటు తిరుమలలో కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. రానున్నటువంటి మరో 24 గంటల పాటు తీవ్రత ఈ యొక్క వర్షపాతం తీవ్రత ఉండేటువంటి నేపథ్యంలో అధికారులు అయితే సూచనలు అయితే ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఎక్కడే కానీ ఎటువంటి ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ చిన్నపాటి అసౌకర్యానికి గురైనా వెంటనే ఉన్నతాధికారులకు మాత్రం తెలియజేయాలంటూ పదే అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. ఎక్కడ ఎలాంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు చిక్కుకున్నా లేకపోతే అలాంటి సిచ్యువేషన్ ఎదురైనా దాన్ని అధిగమించేందుకు మాత్రం జిల్లా యంత్రం సంసిద్ధమైందని చెప్పాలి. ముఖ్యంగా మత్స్యకారులు మాత్రం సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరిని కూడా అలో చేయడం లేదు. పూర్తిగా వాళ్ళని ఈ యొక్క వాతావరణం ఏదైతే ఈ అల్పపీడనం శాంతించేంత వరకు కూడా ఎవరు పోకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేయనటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్కి వెదర్ వార్నింగ్ అనేది చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించిన అలర్ట్కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ని జారీ చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి.